హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎస్ఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, తెలంగాణలో ఎవరైతే రాజీవ్ యువ వికాసం పథకానికి అప్లై చేసుకున్నారో అటువంటి వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక భారీ శుభవార్తని చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, తెలంగాణలో చాలామంది రాజీవ్ యువ వికాసం పథకానికి అప్లై చేసుకొని సబ్సిడీ లోన్ల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఎవరైతే ఇలా సబ్సిడీ లోన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా నిజంగా ఇది ఒక శుభవార్తనే చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, మంత్రి సీతక్క గారు నిన్న ఒక అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగిందనమాట. ఎవరైతే తెలంగాణలో రాజీవ్ యువ వికాసం పథకం కింద సబ్సిడీ లోన్కు అప్లై చేసుకున్నారో అటువంటి వారందరికీ కూడా వచ్చే నెల అంటే జూన్ 2వ తారీఖు దగ్గర నుంచి సబ్సిడీ లోన్ అనేవి మంజూరు చేస్తున్నామని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందనమాట. తెలంగాణలో మొత్తం 42,000 రాజీవ్ యువ వికాసం సబ్సిడీ లోన్లు విడుదల చేస్తున్నామని చెప్పేసి కూడా అది కూడా వచ్చే నెల జూన్ 2వ తారీఖున విడుదల చేస్తామని చెప్పేసి కూడా మంత్రి సీతక్క గారు చెప్పడం జరిగిందనమాట. సో ఎవరైతే తెలంగాణలో రాజీవ్ యువ వికాసం పథకానికి అప్లై చేసుకొని సబ్సిడీ లోన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా రెడీగా ఉండండి. సో ఎవరైతే మనకి రాజీవ్ యువ వికాసం పథకం కింద సబ్సిడీ లోన్కు అప్లై చేసుకున్నారు అటువంటి వాళ్ళు ఒకసారి మీరు ఏ బ్యాంకు దగ్గర అయితే లోన్ అనేది అప్లై చేసుకున్నారో ఆ బ్యాంకుకు వెళ్ళి కాంటాక్ట్ అయితే అవ్వండి అనమాట. సో బ్యాంకులో వాళ్ళు ఇలా సబ్సిడీ లోన్కు అప్లై చేసుకున్న వాళ్ళని చాలా ఇబ్బంది అయితే పెడుతూ ఉన్నారనమాట. సివిల్ స్కోర్ ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి అని చెప్పేసి సో చాలా ఇబ్బందికరంగా అయితే మాట్లాడుతూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా మనకి తెలంగాణ ప్రభుత్వం పరిష్కరించడం జరిగిందనమాట. సో వచ్చే నెల 2వ తారీఖున మనకి ఈ సబ్సిడీ లోన్ అన్నీ కూడా రిలీజ్ చేయడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వేయండి.